నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. మరి మార్నింగే కాఫీ తాగుతూ మంచి ఈరోజు హాట్ టాపిక్స్ ఏమున్నాయి, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఇటువంటి న్యూస్కి అయితే సర్చ్ చేస్తూ ఉంటాం. మరి ఈరోజు మెయిన్ న్యూస్ ఏంటి, డిఫరెంట్ పేపర్స్లో న్యూస్ ఏముంది, ఇవన్నీ కూడా చూసేద్దాం. ఫస్ట్ మనం ఈనాడు తీసుకున్నట్లయితే తుమ్మిడి హిట్టికి ఆమోదం, 150 మీటర్ల ఎత్తున నిర్మాణానికి మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని సీఎం ఆదేశం. ఆ రాష్ట్రాన్ని ఒప్పించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయం తీసుకోవాలని సూచన. ప్రాణహిత చేవల్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించి 100 టీఎంసీ నీటిని ఎల్లంపల్లికి మళ్లించే ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు, ఆమోదముద్ర వేశారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మహారాష్ట్రలో పెద్దగా ముంపు ప్రభావం ఉండదని, ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మహారాష్ట్రతో వెంటనే సంప్రదింపులు జరపాలని చెప్పి ఆదేశించారు. అక్కడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉన్నందున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయం తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ చేసేందుకు ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అక్కడ కేంద్ర మంత్రి సహాయం కిషన్ రెడ్డి సహాయం తీసుకుని ఎలా అయినా సరే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి త్వరితగతిన పనులన్నీ పూర్తి అయ్యేలా చూడాలని చెప్పి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం తెలిపారు. హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ పరం ఎల్ఎన్టీతో పూర్తయిన ఒప్పందం 1461.47 కోట్లతో 100% షేర్ల బదిలీ. మరి ఏదైతే మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ప్రభుత్వ పరమైందని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు ప్రైవేట్ సంస్థ ఎల్ఎన్టీ ఆధీనంలో ఉండగా 1461.47 కోట్లతో 100% ఈక్విటీని కొనుగోలు చేయడం ద్వారా మెట్రోను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. బెంగాల్లో కమలం, తమిళనాట డిఎంకే. ఈసారి యూడీఎఫ్ చేతికి కేరళ, అస్సాంలో ఎన్డీఏ హ్యాట్రిక్, పుదుచ్చేరి కూడా వారిదే. ఎగ్జిట్ పోల్స్ అంచనా, తమిళనాడులో విజయ్కే మొగ్గున్న యాక్సిస్ మై ఇండియా. దేశమంతా ఆసక్తి రేకెత్తిస్తున్న 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఈసారి పశ్చిమ బెంగాల్లో కమలం వికసించబోతోందని అధిక శాతం ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. ఏకదాటిగా విజయం సాధిస్తున్న మమతా బెనర్జీ ఆధిపత్యానికి ఈసారి గండి పడుతుందని, కాస్త కష్టంగానైనా కమలమే వికసిస్తుందని అంచనా వేశాయి. 10లో 95.15% పాస్, గతేడాది కంటే 2.37% అధికం. 49% బడుల్లో 100% ఉత్తీర్ణత. 99.30%తో ప్రథమ స్థానంలో ములుగు జిల్లా, 2-3 స్థానాల్లో నాగర్ కర్నూల్, నిర్మల్. 89.23%తో చివరన హైదరాబాద్. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఏటేటా రికార్డులు సృష్టిస్తుంది. ఈసారి ఏకంగా 95.15% మంది రెగ్యులర్ విద్యార్థులు పాస్ అయ్యారు. గతేడాది 92.78% ఉత్తీర్ణత సాధించగా ఈసారి 2.37% ఉత్తీర్ణత పెరిగింది. ములుగు జిల్లా 99.30%తో ప్రథమ స్థానాన్ని సాధించింది. నాగర్ కర్నూల్ 99.03%, నిర్మల్ జిల్లా 98.96%తో 2-3 స్థానాలను దక్కించుకున్నాయి. హైదరాబాద్ 89.23%తో చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి, డీజీపీగా పదవీ విరమణ అనంతరం కొత్త బాధ్యతల్లోకి చేరనున్న శివధర్ రెడ్డి. దేశ జనాభా 142.58 కోట్లు, 2036 నాటికి మరో 10 కోట్లు పెరుగుదల. గణాంకాల మంత్రిత్వ శాఖ తాజా అంచనా. దిగ్బంధనం దీర్ఘకాలికం, ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేసేలా అమెరికా వ్యూహం. అలా చేస్తే తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామన్న టెప్రోన్. రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి, డీజీపీగా పదవీ విరమణ అనంతరం కొత్త బాధ్యతల్లోకి. ఇప్పటి వరకు తెలంగాణ డీజీపీగా పనిచేసినటువంటి శివధర్ రెడ్డి రిటైర్ అయిన సంగతి మనకు తెలిసిందే. పదవీ విరమణ అనంతరం ఆయన రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. దేశ జనాభా 142.58 కోట్లు, 2036 నాటికి మరో 10 కోట్లు పెరుగుదల. గణాంకాల మంత్రిత్వ శాఖ తాజా అంచనా. గణాంకాల మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఏదైతే దేశ జనాభా గురించి అంచనాలు వేస్తుందో ప్రస్తుతానికి 142.58 కోట్ల జనాభా ఉన్నట్టు తెలుస్తుంది. 2036 నాటికి అంటే 10 సంవత్సరాల్లో ఇంకొక 10 కోట్లు పెరుగుతారనే అంచనా కూడా దేశ గణాంకాల మంత్రిత్వ శాఖ అంచనా వేస్తుంది. దిగ్బంధనం దీర్ఘకాలికం, ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేసేలా అమెరికా వ్యూహం. అలా చేస్తే తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామన్న టెహ్రాన్. మరి ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏదైతే హర్ముజ్ జల్సన్ ఉందో దానిపైన అటు అమెరికా కానివ్వండి, ఇటు ఇరాన్ కానివ్వండి, ఈ యుద్ధం గురించి పోటాపోటీగా అసలు
పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నా సరే ఎక్కడ కూడా చర్చలకు ఎక్కడ బ్రేక్ పడుతుంది, ఈ యుద్ధానికి బ్రేక్ పడుతుందన్న వార్తలే వినిపించట్లేదు. సో మొత్తానికి ఇరాన్ ఉక్కిరి బిక్కిరి చేసేలా అమెరికా వ్యూహంతో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరి అలా చేస్తే తీవ్ర స్థాయిలో విరుచుకుపెడదామని టెహ్రాన్ కూడా తీవ్రంగా హెచ్చరిస్తోంది. అత్యుత్తమ పంచాయతీగా విట్టు నాయక్ తండా. మరి రాష్ట్రంలోనే అత్యుత్తమ పంచాయతీగా విట్టు నాయక్ తండా నిలవడం జరిగింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తుకు 14 తుది గడువు. రిజల్ట్స్ వచ్చింది మనకు తెలిసిన విషయమే. సో మరి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తుకు 14వ తేదీ వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది. మరి ఈ లోపు దరఖాస్తులన్నీ కూడా తీసుకుంటామని చెప్పి ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సో మరి ఈ రోజు మూవీ ముచ్చట్లు ఏమున్నాయో చూసేద్దాం. అందుకే టాక్సిక్ మళ్ళీ వాయిదా. కథానాయకుడు యష్ నుంచి రానున్న కొత్త చిత్రం టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ విత్ గ్రోన్ యాప్స్ మరోసారి వాయిదా పడింది. ఇది జూన్ 4న థియేటర్లోకి రావాల్సి ఉండగా ఇప్పుడు ఆ తేదీకి దీన్ని తీసుకురావట్లేదని యష్ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలియజేశారు. కొన్ని చిత్రాలు అసలు మనం ఎందుకు సినిమాల్ని ప్రేమించామో గుర్తు చేస్తాయి. నాకు ఈ టాక్సిక్ అలాంటి ఓ ప్రయాణమే. దీనికి ఇటీవల సినిమా కాన్ లో దక్కిన ఆదరణ చూశాక ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరికీ చేరాల్సిన చిత్రమని అర్థమైంది. మరి మొత్తానికి కన్నడ ఇండస్ట్రీని ఓ లెవెల్ కి తీసుకొచ్చినటువంటి యష్ టాక్సిక్ మూవీ పైన ఎటువంటి అంచనాలు ఉన్నాయో మనకు తెలిసిందే. మరి మొత్తానికి ఈ టాక్సిక్ సినిమా మళ్ళీ వాయిదా పడడం, దానికి రీజన్ ఏంటో కూడా యష్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది. ఐపీఎల్ తర్వాత తొలి వినోదం. ఈ మధ్య సినిమాల విడుదల కంటే వాయిదా పడే సందర్భాలే ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హై జవానీతో ఇష్క్ హోనా హై చిత్రం మళ్లీ కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకుంది. తాజాగా టాక్సిక్ సినిమా విడుదల తేదీలో మార్పులు చేయడంతో ఈ చిత్రాన్ని జూన్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా హీరో యష్ తో పాటు మరాక్ ఫిల్మ్స్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్స్టాలో కొత్త పోస్టర్లను పంచుకుంది. ఐపీఎల్ తర్వాత బాలీవుడ్ లో విడుదలవుతున్న మొదటి చిత్రం అనే క్యాప్షన్ ని జోడించింది. మరి మొత్తానికి యష్ మూవీ ఏదైతే టాక్సిక్ మూవీ వాయిదా పడడంతో ఈ సినిమా హై జవానీతో ఇష్క్ హోనా హై సినిమా కొత్త తేదీని ప్రకటించడం జరిగింది. అప్పుడు బాధ ఇప్పుడు భయం. ఓ సాధారణ మనిషి భార్య పిల్లలే ప్రపంచం అనుకుని అతిథి ఆ ఫ్యామిలీలోకి రావడం, సమస్యలు సృష్టించడం. ఇది వినడానికి సింపుల్ గానే ఉన్న ఈ కథలో వచ్చే మలుపులు మాత్రం ప్రేక్షకుల్ని మునివేళ్లపై నిలబెట్టాయి. ఇదంతా దృశ్యం ఫ్రాంచైజ్ గురించే. మాతృక మలయాళంలోనే కాకుండా రీమేక్ అయిన ప్రతి భాషల్లోని అదిరిపోయే రికార్డులను సొంతం చేసుకుంది. అలాంటి ఈ కథకు సెండ్ ఆఫ్ చెప్పే సమయం వచ్చేసింది. ఈ ఫ్రాంచైజ్ లో ముగింపు చిత్రంగా దృశ్యం 3 రూపొందుతున్న సంగతి తెలిసిందే. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో జీతీ జోసెఫ్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను ఇన్స్టా వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. మరి దృశ్యం సిరీస్ అన్ని కూడా ప్రేక్షకుల్ని ఏ విధంగా ఆకట్టుకున్నాయో మన అందరికీ తెలిసిందే. మరి దృశ్యం 3 గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా న్యూస్, అసలు ఈ మూవీ వస్తుందా రాదా, అసలు ఎప్పుడు విడుదల అవుతుంది, ఇటువంటి ఎన్నో డౌట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో దృశ్యం 3 టీజర్ రిలీజ్ అందరికీ ఆనందం కలిగించే విధంగా ఉంది. 20 ఏళ్లైనా ప్రత్యేకం ఆ ఫోటోయే. వైవిధ్యమైన చిత్రాలతో ప్రయోగాత్మకమైన పాత్రలతో సినీ ప్రియులకు గుర్తుండిపోయే కథానాయిక కంగనా రనౌత్. ఉత్తరాదితో పాటు దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ తార చిత్ర పరిశ్రమలోకి వచ్చి 2 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని కంగనా ఇన్స్టాలో ప్రస్తావిస్తూ తన సినీ ప్రయాణం ఎక్కడ మొదలైందో అభిమానులతో పంచుకుని తన జీవితాన్ని మార్చేసిన ఫోటో అని పేర్కొంటూ తన తొలి పోర్ట్ఫోలియో షూట్ కి సంబంధించినటువంటి చిత్రాలని పోస్ట్ చేసింది. మరి మొత్తానికి ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్ళు అయినటువంటి సందర్భంలో తనకు ఎప్పుడు ప్రత్యేకమైనటువంటి ఫోటోని ఇన్స్టాలో కంగనా రనౌత్ పంచుకుంది. తరుణ్ కి ట్రంప్ తో గొడవేంటి? గాయపడ్డ సింహం చిత్రంతో దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ భారత్ అమెరికాకు యుద్ధం తీసుకురావగలిగాడు. హాయిగా నవ్వుకోవాలనుకుంటే అందరూ ఈ సినిమాని తప్పకుండా చూడాలని కోరారు. మొత్తానికి గాయపడ్డ సింహం మూవీ అందరూ చూడాలని చెప్పి జేడి చక్రవర్తి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చూస్తున్నాం మన ఫోటోలో నారా రోహిత్, శ్రీ విష్ణు, జేడి చక్రవర్తి, హసిత్, మానస, పర్యా వీళ్ళందరూ కూడా ఉన్నారు. నవ్వులు పంచేలా యాక్షన్ కామెడీ చిత్రం అంటే కేవలం నవ్వులుంటేనే కాదు, మంచి కథ కూడా ఉండాలి. అలాంటి కథ మా జెట్లీలో ఉంది. అది ఖచ్చితంగా అందరినీ మెప్పిస్తుంది అంటున్నారు నిర్మాత చెర్రీ. ఆయన, హేమలత, పెద్ద మల్లు సంయుక్తంగా నిర్మించిన ఈ జెట్లీని రితేష్ రాణా తెరకెక్కించారు.
సత్య టైటిల్ పాత్ర పోషించారు. రియా సింగ్ కథానాయిక, వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత చెర్రీ మాట్లాడుతూ ఇదొక విభిన్నమైన కథతో రూపొందిన సినిమా. దాదాపు 80% చిత్రం విమానంలోనే జరుగుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఇలా ఓ సినిమా అంతా విమానంలోనే జరిగింది లేదు. ఈ చిత్రంలో ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో యాక్షన్ కూడా వినోదాత్మకంగానే ఉంటుంది అన్నారు. మరి మొత్తానికి నిజంగా కామెడీ మూవీస్ అంటే ఓన్లీ కామెడీయే కాదు, అందులో ఉన్న కంటెంట్ కూడా ఇంపార్టెంట్. మరి ఈ మూవీ ఏదైతే ఉందో జెట్లీ మూవీ పేరులోనే తెలుస్తుంది మనకి. జెట్లీ అంటే విమానంలో జరిగే కదా అని. మరి మొత్తానికి ఇప్పటి వరకు తెలుగు పరిశ్రమలో లేనటువంటి విధంగా మొత్తం సినిమా మొత్తం 80% కూడా విమానంలోనే ఉంటుంది. సేమ్ యాక్షన్ కూడా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అని చెప్పి చెర్రీ గారు వివరించడం జరిగింది. తరుణ్ కి ట్రంప్ తో గొడవేంటి? గాయపడ్డ సింహం చిత్రంతో దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ భారత్ అమెరికాకి యుద్ధం తీసుకురాగలిగాడు అన్నారు నవ్వుతూ నటుడు జేడి చక్రవర్తి. మరి ఎవరైతే తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్నటువంటి ఈ గాయపడ్డ సింహం సినిమాని చూసి అందరూ నవ్వుకోవాలని ఈ సినిమాలో ఒక రోల్ చేస్తున్నటువంటి విలన్ రోల్ లో చేస్తున్నటువంటి జేడి చక్రవర్తి ఈ కామెంట్స్ చేయడం జరిగింది. మరి ఈ సినిమాలో చూసుకున్నట్లయితే పరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా చూసి అందరూ నవ్వుకోవాలని చెప్పి జేడి చక్రవర్తి చెప్పారు. వివాహ బంధంలోకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తెలుగు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కావ్యారెడ్డి మెడలో 3 ముళ్ళు వేసి వైవాహిక జీవితాన్ని ఆరంభించారు. వీరి పెళ్లి వేడుక బుధవారం రాత్రి తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ గతేడాది కిష్కింధపురి చిత్రంతో విజయాన్ని అందుకోగా ప్రస్తుతం టైపస్ నాయుడు హైందవ సినిమాల్లో నటిస్తున్నారు. మరి మొత్తానికి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వీళ్ళ పెళ్లి గురించి ఏ విధంగా పోస్టులు వీళ్ళ ఫోటోలు షేర్ చేశారో మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అదే విధంగా కావ్యారెడ్డి వీళ్ళిద్దరూ కూడా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. మరి అటు సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా వీరి వివాహానికి హాజరై వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనుకున్న తేదీకే లెనిన్ సినిమాతో ఓ కొత్త అఖిల్ ని చూస్తారని అన్నారు కథానాయకుడు నాగార్జున. తాను ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ కట్ చూశారని, అందుకే ఎంతో నమ్మకంగా గర్వంతో ఈ మాట చెప్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మురళీ కిషోర్ అబ్బూర్ తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోసే కథానాయిక. మరి మొత్తానికి అఖిల్ తన కొత్త చిత్రంలో అసలు ఈ లెనిన్ చిత్రంలో ఒక కొత్తగా కనిపిస్తారని చెప్పి ఎంతో ధీమాగా నాగార్జున గారు చెప్పడం జరిగింది. తను ఫస్ట్ కట్ చూసానని చాలా కొత్తగా అఖిల్ కనిపిస్తారని కూడా చెప్పడం జరిగింది. ఈ సినిమా మే 1 విడుదల కావాల్సి ఉండగా రామ్ చరణ్ పెద్ది కోసం జూన్ 26కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు చరణ్ చిత్రం కూడా జూన్ 25కి వాయిదా పడటంతో అఖిల్ సినిమా మరోసారి వెనక్కి వెళ్ళనుందని ప్రచారం ఊపందుకుంది. మరి రామ్ చరణ్ హీరోగా వస్తున్నటువంటి పెద్ది సినిమా అందరూ కూడా ఏప్రిల్ 30న వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ లెనిన్ సినిమాను కూడా వాయిదా వేయడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ సినిమా జూన్ 25కి వాయిదా పడడంతో మరోసారి లెనిన్ వాయిదా పడుతుంది అని అనుకున్నటువంటి నేపథ్యంలో అనుకున్న తేదీకే వస్తుంది అని చెప్పి చిత్ర బృందం ప్రకటించడం జరిగింది. చిన్నప్పటి జ్ఞాపకాల్ని గుర్తు చేసే ఎపిక్. ఇది మన కథే కదా అని అనిపించే సినిమా ఎపిక్. ఇది ప్రతి ఒక్కరూ తన చిన్నప్పటి జ్ఞాపకాల్ని గుర్తు చేస్తుంది అని అన్నారు కథానాయకుడు ఆనంద్ దేవరకొండ. ఆయన వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఆదిత్య హాసన్ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్ లో ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. #90s వెబ్ సిరీస్ లానే దీన్ని చాలా సహజంగా తెరకెక్కించారు. తల్లిదండ్రులతో కలిసి చూసి ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నా అన్నారు దర్శకుడు ఆదిత్య హాసన్. మరి మొత్తానికి చిన్నప్పటి జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసే విధంగా ఉంటుంది ఈ సినిమా. ఎపిక్ సినిమా అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య వీరిద్దరూ జంటగా కలిసి నటిస్తున్నటువంటి ఈ ఎపిక్ సినిమాని అందరూ చూసి తమ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సినిమాని కూడా ఆదరించాలని చెప్పి దర్శకుడు చెప్పడం జరిగింది. ఆ లోటుని కరా తీరుస్తుంది. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను కరాల చూపించనున్నారు అన్నారు నిర్మాత సిహెచ్ సతీష్ కుమార్. ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ధనుష్ మమితా బైజు జంటగా నటించినటువంటి ఈ చిత్రాన్ని విఘ్నేష్ రాజా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సతీష్ కుమార్ మాట్లాడుతూ ఓ సాధారణ మనిషికి ఎదురయ్యే అసాధారణ సమస్యలను తనెలా ఎదుర్కొన్నాడు, వాటి నుంచి ఎలా బయటపడ్డాడు అన్నది ఈ చిత్ర కథాంశం. ఇది బలమైన భావోద్వేగాలతో అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దీంట్లో లోకల్ తో పాటు గ్లోబల్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కూడా ఉంది. ధనుష్ ఈ చిత్రంతో కరస్వామి అనే పాత్రలో అలరిస్తారు. ఈ వేసవిలో ఇంతవరకు ఓ పెద్ద చిత్రం ఏమీ రాలేదు. ఆ లోటుని ఈ సినిమా తీరుస్తుంది. ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం. మరి ఏదైతే కరా మూవీ ధనుష్ హీరోగా వస్తున్నారో ఈ రోజు ఈ మూవీ రిలీజ్ కానున్నటువంటి నేపథ్యంలో ప్రొడ్యూసర్ సతీష్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఖచ్చితంగా ఏడిపిస్తుంది. దూరదర్శిని సినిమా చూసి ఏడవకుండా ఎవరు ఉండలేరంటున్నారు హీరో సువీక్షిత్. అందుకే ఈ చిత్రానికి టికెట్ తో పాటు ఫ్రీగా ఓ కర్చీఫ్ ఇస్తామని తెలిపారు. ఆయన గీతిక రతన్ జంటగా నటించిన ఈ సినిమాని కార్తికేయ కొమ్మి తెరకెక్కించారు. జయశంకర్ రెడ్డి, ఎం పాటిమీది సంతోష్ సంయుక్తంగా నిర్మించారు. మరి మొత్తానికి దూరదర్శిని సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఏడుస్తారు. అందుకే సినిమా టికెట్ తో పాటు మేము ఫ్రీగా కర్చీఫ్ కూడా ఇస్తామని చెప్పి హీరో సువీక్షిత్ చెప్పడం జరిగింది. నవ్వులు పంచేలా యాక్షన్ కామెడీ చిత్రం అంటే కేవలం నవ్వులుంటేనే కాదు, మంచి కథ కూడా ఉండాలి. అలాంటి కథ మా జెట్లీలో ఉంది. అది ఖచ్చితంగా అందరినీ మెప్పిస్తుంది అంటున్నారు నిర్మాత చెర్రీ. ఆయన హేమలత పెద్దమల్లు సంయుక్తంగా నిర్మించిన ఈ జెట్లీని రితేష్ రాణా తెరకెక్కించారు. సత్య టైటిల్ పాత్ర పోషించారు. రియా సింగ్ కథానాయిక, వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత చెర్రీ మాట్లాడుతూ ఇదొక విభిన్నమైన కథతో రూపొందిన సినిమా. దాదాపు 80% చిత్రం విమానంలోనే జరుగుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఇలా ఓ సినిమా అంతా విమానంలోనే జరిగింది లేదు. ఈ చిత్రంలో ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో యాక్షన్ కూడా వినోదాత్మకంగానే ఉంటుంది అన్నారు. మరి మొత్తానికి నిజంగా కామెడీ మూవీస్ అంటే ఓన్లీ కామెడీయే కాదు, అందులో ఉన్న కంటెంట్ కూడా ఇంపార్టెంట్. మరి ఈ మూవీ ఏదైతే ఉందో జెట్లీ మూవీ పేరులోనే తెలుస్తుంది మనకి. జెట్లీ అంటే విమానంలో జరిగే కదా అని. మరి మొత్తానికి ఇప్పటి వరకు తెలుగు పరిశ్రమలో లేనటువంటి విధంగా మొత్తం సినిమా మొత్తం 80% కూడా విమానంలోనే ఉంటుంది. సేమ్ యాక్షన్ కూడా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అని చెప్పి చెర్రీ గారు వివరించడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి మూవీ న్యూస్ చూసేద్దాం. సరికొత్త అఖిల్ని చూస్తారు, లెనిన్ డేట్ ప్రకటించిన నాగార్జున. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ఫస్ట్ కాపీ చూసినటువంటి నాగార్జున సినిమా అవుట్పుట్ టీం పనితీరు చూసి పూర్తి సంతృప్తి చెందారు. నిన్న రాత్రి మా లెనిన్ సినిమా ఫస్ట్ కట్ చూసా. నమ్మకంతో గర్వంతో చెప్తున్నా, జూన్ 26న థియేటర్లో ప్రేక్షకులు కొత్త అఖిల్ని చూడబోతున్నారు. ఆ తేదీని గుర్తుంచుకోండి, థియేటర్స్ లో కలుద్దాం అంటూ సోషల్ మీడియాలో నాగార్జున పోస్ట్ ని షేర్ చేశారు. మరి మొత్తానికి లెనిన్ చిత్రంలో ఏదైతే అఖిల్ ని సరికొత్తగా చూస్తారు అంటూ జూన్ 26 ఆ డేట్ ను గుర్తు పెట్టుకోండి అంటూ నాగార్జున గారు స్వయంగా ఫస్ట్ కట్ ని చూసి మరి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకోవడంతో ఈ సినిమా పైన అయితే భారీ అంచనాలు నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ లెనిన్ సినిమాలో ఇప్పటికీ ఆ సినిమా నుంచి వచ్చినటువంటి టీజర్ కానివ్వండి, గ్లిమ్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా అఖిల్ కూడా చాలా కొత్తగా కనిపించడం, హెయిర్, బాడీ కట్ అంతా కూడా చాలా వెరైటీగా చాలా కొత్తగా కనిపిస్తున్నారు. సో లెనిన్ చిత్రం పైన అయితే ఆశలు ఉన్నాయి. లెనిన్ అఖిల్ మూవీ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుంది అని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నాగార్జున గారే స్వయంగా ఫస్ట్ కట్ చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రస్తుతం వైరల్ గా మారింది. మనసును తాకే ఎపిక్ ఆనంద దేవరకొండ. ఎపిక్ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కథలోని చాలా సన్నివేశాలు నా జీవితంలో జరిగినవే కావడంతో వెంటనే కనెక్ట్ అయ్యా. ఇందులోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరి మనసును తాకుతాయి. ఆదిత్య హాసన్ దర్శకుడు అద్భుతమైన ప్రతిభ ఉంది అని కథానాయకుడు ఆనంద్ దేవరకొండ అన్నారు. మరి ఏదైతే వైష్ణవి చైతన్య అదేవిధంగా ఆనంద్ దేవరకొండ ఇద్దరు కూడా కలిసి నటిస్తున్నటువంటి ఎపిక్ మూవీ తన జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలు ఉండడంతోనే ఈ సినిమాలో చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యారని, మరి దర్శకుడు కూడా చాలా అద్భుతమైన ప్రతిభ ఉంది ఆయనలో అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పడం జరిగింది.
టాలీవుడ్ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్యారెడ్డి మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. వారి వివాహం బుధవారం రాత్రి తిరుమలలో ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మరి స్టార్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్యారెడ్డితో మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. మరి నిన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వీరి వివాహం జరగగా అటు రాజకీయ ప్రముఖులు ఇటు సినీ ప్రముఖులు అందరూ కూడా హాజరై ఈ జంటకు అభినందనలు తెలియజేయడం జరిగింది. కథాంశం ఆకట్టుకుంది. సిహెచ్ సతీష్ కుమార్ కరా చిత్రం బలమైన కథాంశం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది అని నిర్మాత సిహెచ్ సతీష్ కుమార్ అన్నారు. ధనుష్, మమతా బైజు నటించిన తమిళ చిత్రం కరాను విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్ల ద్వారా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆయన విఘ్నేష్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం నేడు విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు సతీష్ కుమార్. ధనుష్ ఇందులో కరస్వామి అనే పాత్రలో ఓ సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా కనిపిస్తారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఇందులో చూపిస్తున్న కరస్వామి ఈ సమస్యలతో ఎలా పోరాడతాడు అన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ధనుష్ హీరోగా నటిస్తున్నటువంటి కరా సినిమాని అటు తెలుగులో విడుదల చేస్తున్నారు సతీష్ కుమార్. మరి ఈ కరస్వామి అనే పాత్రలో ధనుష్ ఏ విధంగా ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటారు, మధ్యతరగతి కుటుంబాలు మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఏ విధంగా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు, అందులో భాగంగానే కరస్వామి తనకు వచ్చినటువంటి సమస్యల్ని ఎలా ఎదుర్కొంటారు అనేది ఈ చిత్ర కథాంశం. సో మొత్తానికి కరా సినిమాని తెలుగులో విడుదల చేయడం జరుగుతుంది. జెట్లీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. జెట్లీ ప్రయోగాత్మక చిత్రమే అయినా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం ఉంది. ఈ వినోదాత్మక కథాంశం ప్రేక్షకులకు మొప్పు పొంది ఘన విజయం సాధిస్తుంది అని నిర్మాత చెర్రీ అన్నారు. సత్య కథానాయకుడిగా నితీష్ రాణా తెరకెక్కించిన చిత్రం ఇది. క్లాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చిరంజీవి, చెర్రీ, హేమలత పెద్దమల్లు నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్న జెట్లీ ఈ శుక్రవారం విడుదలవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో ఈ చిత్రం విశేషాలను పంచుకున్నారు చెర్రీ. ఇదో విభిన్నమైన తరహా చిత్రం. దాదాపు 80% సన్నివేశాలను విమానంలోనే సాగుతాయి. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఓ చిత్రం మొత్తం ఫ్లైట్ లో జరిగినట్లు రాలేదు. నితీష్ ఈ కథ చెప్పినప్పుడే నచ్చేసింది. మొదట ఈ సినిమాను సీరియస్ గా థ్రిల్లర్ గా చేద్దాం అనుకున్నాం. కొందరు హీరోలను కూడా కలిసాం. అయితే ఇది హీరోయిజం ఎలివేట్ అయ్యే సబ్జెక్ట్ కాదు, అందుకే కామెడీ థ్రిల్లర్ గా మార్చాం. మరి మొత్తానికి జెట్లీ మూవీ 80% మొత్తం విమానంలోనే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరే సినిమా లేదు. మంచి ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అన్ని కూడా ఉంటాయి. యాక్షన్ మూవీగా తీద్దాం అనుకుని కానీ తర్వాత కామెడీ ఎంటర్టైనర్ గా మార్చేసామని చెప్పి చెర్రీ గారు వివరించడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఈనాడు న్యూస్ చూసాం. మరి ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చూద్దాం. తుమ్మిడిహెట్టి 150 మీటర్లు మహారాష్ట్రలో ముంపు లేకుండా బ్యారేజ్ నిర్మాణం. నేరుగా ఎర్రంపల్లికి గ్రావిటీతో 100 టీఎంసీల జలాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుమతి ఇప్పించాలి. ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని కలిసి కోరాలని మంత్రి ఉత్తమ్ కు ఆదేశం. తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీటి తరలింపులకు 4 ప్రత్యామ్నాయాలు ఉత్తమ్. మరి ఏదైతే తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఉందో దాని ఎత్తు అంటే 150 మీటర్ల ఎత్తులో నిర్మించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 152 మీటర్ల ఎత్తుతో కడితే మహారాష్ట్రలో ముంపు ఉంటుందని, మధ్య మార్గంగా 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే ఆ ముంపు ఉండదని అధికారులకు సీఎం తెలిపారు. అధికారులు సీఎంకు తెలిపారు. పైగా 100 టీఎంసీల గోదావరి జలాలను గ్రావిటీతో శ్రీపాద ఎల్లంపల్లికి తరలించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి పేర్కొన్నారు. ఈ బ్యారేజీకి అనుమతి సాధించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి సహకారం తీసుకోవాలని చెప్పారు. మరి మొత్తానికి తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ 150 మీటర్ల ఎత్తులో కడితే మహారాష్ట్రలో ముంపు ప్రాంతాలకు ఎక్కడ కూడా ముంపు ఉండదని చెప్పి, సో 152 మీటర్ల ఎత్తులో కడితే అక్కడ ముంపు ఉండే అవకాశాలు ఉంటాయి. 150 మీటర్ల ఎత్తులో కడితే అసలు ముంపు ఉండదని చెప్పి అధికారులు సీఎంకి తెలపడంతో ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున కిషన్ రెడ్డి సలహాలు తీసుకుని ఆయన సహాయం కోరి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు 150 మీటర్ల ఎత్తులో కట్టాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మరి మొత్తానికి 100 టీఎంసీల గోదావరి జలాలని గ్రావిటీతో శ్రీపాద ఎల్లంపల్లికి తరలించేందుకు అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. బెంగాల్లో రికార్డు స్థాయి పోలింగ్. రెండో దశలో 91.66% నమోదు. 4వసారి అధికారం మాదే టీఎంసీ. దీదీని ఓడిస్తున్నాం బీజేపీ. సిఆర్పీఎఫ్ పనితీరుపై మమతా ధ్వజం. ఓట్లు పడటం లేదన్న నిరాశతోనే మమతా ఆరోపణలు. సువేంది అధికారి.
కొన్ని చోట్ల బీజేపీ సిపిఎం అభ్యర్థుల పేర్లపై టేప్ అతికించినట్లు ఫిర్యాదులు, అవసరమైతే అక్కడ రీపోలింగ్ ఈసీ. మరి మొత్తానికి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఏదైతే తమిళనాడు, కేరళలో ఎలక్షన్స్ అయిన సంగతి మనకు తెలిసిందే. మరి ఇకపోతే వెస్ట్ బెంగాల్లో 2 విడతల్లో కూడా అధిక శాతం పోలింగ్ జరిగినట్టు తెలుస్తుంది. మొదటి విడత కూడా రికార్డు స్థాయిలో అక్కడ పోలింగ్ జరగడం చూసాం. మరి సర్ ఎఫెక్ట్ కానివ్వండి, మిగతా ఎఫెక్ట్స్ కానివ్వండి, సో సర్ ఎఫెక్ట్ తో బీజేపీతో వ్యతిరేకంగానే ఇటువంటి రికార్డు స్థాయి పోలింగ్ జరిగిందని చెప్పి ఇటు టీఎంసీ వాళ్ళు చెప్తుంటే, మరోపక్క టీఎంసీ పైన వ్యతిరేకతతోనే రికార్డు స్థాయి పోలింగ్ జరిగిందని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి కొన్ని చోట్ల అయితే ఈ బీజేపీ సిపిఎం స్టిక్కర్లు అతికించడం ఉంది, అవసరమైతే అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తామని కూడా ఈసీ చెప్పడం జరిగింది. మొత్తానికి రెండో దశలో చూసుకున్నట్లయితే 91.66% ఓటింగ్ నమోదు జరిగింది. బెంగాల్ బీజేపీదే కాషాయ పార్టీ తొలిసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం. ఎగ్జిట్ పోల్స్ లో పలు సర్వే సంస్థల అంచనా, అస్సాంలో బీజేపీకి హ్యాట్రిక్ విజయం, తమిళనాడులో స్టాలిన్ కే మళ్లీ పట్టం, హంగ్ వస్తే కింగ్ మేకర్ గా విజయ్, పుదుచ్చేరి మళ్లీ ఎన్డీఏదే. మరి ఏదైతే దక్షిణాది రాష్ట్రాలతో పాటు కొన్ని రాష్ట్రాలకి ఎలక్షన్స్ జరిగాయో, ఎలక్షన్స్ అనంతరం కూడా అందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ మీద లేదు అంటే పలు సర్వే సంస్థల మీద కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు. మరి ఇటువంటి నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ పైన అందరూ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. మళ్ళీ మమతా బెనర్జీ అధికారంలోకి వస్తుందా, లేదు అంటే ఈసారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి లేదు. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం కాషాయ పార్టీ తొలిసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మరి ఇదే తమిళనాడులో చూసుకున్నట్లయితే స్టాలిన్ కే మళ్ళీ అధికారం వచ్చే అవకాశం ఉందని, హంగ్ వస్తే కింగ్ మేకర్ గా విజయ్, మరి టీవీకే అధినేత విజయ్ కూడా ఈసారి కలిసి వస్తే కింగ్ మేకర్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయని, పుదుచ్చేరి మళ్ళీ ఎన్డీఏదే. కేరళ పగ్గారు కాంగ్రెస్ సారథ్యంలోనే యూడీఎఫ్ కు. మరి కేరళలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో డిఎంకేకి 120+ సీట్స్ వస్తాయి, అన్నా డిఎంకేకి 77, టీవీకేకి 36 సీట్స్. బెంగాల్లో చూసుకున్నట్లయితే టీఎంసీకి 142 సీట్లు, బీజేపీకి 143, కాంగ్రెస్ కి 1 సీట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత పోటీ ఉందో మనం చెప్పుకోవచ్చు. వెస్ట్ బెంగాల్లో అందరూ కూడా వెస్ట్ బెంగాల్ పైన చాలా ఆసక్తిగా చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. కేరళలో ఎల్డీఎఫ్ కి 60, యూడీఎఫ్ కి 75, బీజేపీకి 4. అస్సాంలో చూసుకున్నట్లయితే బీజేపీకి 92, కాంగ్రెస్ కి 29, పుదుచ్చేరిలో ఎన్ఆర్సీకి 20, కాంగ్రెస్ కి 8, టీవీకేకి 1. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం పలు రాష్ట్రాల్లో పలు పార్టీల సంగతి ఈ విధంగా ఉండనుంది. 10లో 95% పాస్, నిరుటి కంటే 2.37% అధికం. కోవిడ్ తర్వాత ఇదే అత్యధికం. 49% పరుల్లో 100% ఉత్తీర్ణత, 99.3% ఉత్తీర్ణతతో ముందంజలో ములుగు, 89.23% ఉత్తీర్ణతతో చివర్లో హైదరాబాద్. 6 ప్రైవేట్ పాఠశాలల్లో 0 ఫలితాలు. జూన్ 5 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. మరి కరోనా తర్వాత అంటే కరోనా టైంలో కానివ్వండి, కరోనా తర్వాత ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద కరోనా ప్రభావం ఎంత చూపించిందో మన అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా 2 సంవత్సరాలు కూడా అందరు విద్యార్థుల్ని పాస్ చేశారు. మరి కరోనా తర్వాత అత్యధికంగా రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత శాతం ఈ సంవత్సరమే వచ్చింది. నిరుటి కంటే 2.37% అధికంగా ఉంది అని చెప్పి విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. బెంగళూరులో వర్ష బీభత్సం, కూలిన బౌరింగ్ ఆసుపత్రి ప్రహారీ, ఫుట్పాత్ వ్యాపారులపై పడ్డ శిథిలాలు, 7 మృతి, క్షతగాతులకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరామర్శ, మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం, ఈదురుగాలులకు కూలిన చెట్లు, దెబ్బతిన్న పలు వాహనాలు. మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ఇటు తెలంగాణలో కానివ్వండి, ఏపీలో కానివ్వండి అకాల వర్షాలు. మరి అకాల వర్షాలు రైతులను ఏ విధంగా ముంచుతున్నాయో, ప్రజల మీద కూడా ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. మరి బెంగళూరులో కూడా వర్ష బీభత్సం. మరి ఈ వర్ష బీభత్సంలో బౌరింగ్ ఆసుపత్రి ప్రహారీ కూలి ఫుట్పాత్ వ్యాపారులపై ఆ శిథిలాలన్నీ కూడా పడడంతో అక్కడ 7 మరణించారు. మరణించిన వాళ్ళ కుటుంబాలను అందరినీ కూడా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెళ్లి పరామర్శించడం, మరి మృతులందరికీ కూడా 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి మూవీ న్యూస్ చూసేద్దాం. సరికొత్త అఖిల్ని చూస్తారు, లెనిన్ డేట్ ప్రకటించిన నాగార్జున.
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ఫస్ట్ కాపీ చూసినటువంటి నాగార్జున సినిమా అవుట్పుట్ టీం పనితీరు చూసి పూర్తి సంతృప్తి చెందారు. నిన్న రాత్రి మా లెనిన్ సినిమా ఫస్ట్ కట్ చూసా. నమ్మకంతో గర్వంతో చెప్తున్నా, జూన్ 26న థియేటర్లో ప్రేక్షకులు కొత్త అఖిల్ ని చూడబోతున్నారు. ఆ తేదీని గుర్తుంచుకోండి, థియేటర్స్ లో కలుద్దాం అంటూ సోషల్ మీడియాలో నాగార్జున పోస్ట్ ని షేర్ చేశారు. మరి మొత్తానికి లెనిన్ చిత్రంలో ఏదైతే అఖిల్ ని సరికొత్తగా చూస్తారు అంటూ జూన్ 26 ఆ డేట్ ను గుర్తు పెట్టుకోండి అంటూ నాగార్జున గారు స్వయంగా ఫస్ట్ కట్ ని చూసి మరి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకోవడంతో ఈ సినిమా పైన అయితే భారీ అంచనాలు నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ లెనిన్ సినిమాలో ఇప్పటికీ ఆ సినిమా నుంచి వచ్చినటువంటి టీజర్ కానివ్వండి, గ్లిమ్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా అఖిల్ కూడా చాలా కొత్తగా కనిపించడం, హెయిర్, బాడీ కట్ అంతా కూడా చాలా వెరైటీగా, చాలా కొత్తగా కనిపిస్తున్నారు. సో లెనిన్ చిత్రం పైన అయితే ఆశలు ఉన్నాయి. లెనిన్ అఖిల్ మూవీ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుంది అని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నాగార్జున గారే స్వయంగా ఫస్ట్ కట్ చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రస్తుతం వైరల్ గా మారింది. మనసును తాకే ఎపిక్ ఆనంద దేవరకొండ ఎపిక్ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కథలోని చాలా సన్నివేశాలు నా జీవితంలో జరిగినవే కావడంతో వెంటనే కనెక్ట్ అయ్యా. ఇందులోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరి మనసును తాకుతాయి. ఆదిత్య హాసన్ దర్శకుడు అద్భుతమైన ప్రతిభ ఉంది అని కథానాయకుడు ఆనంద్ దేవరకొండ అన్నారు. మరి ఏదైతే వైష్ణవి చైతన్య అదేవిధంగా ఆనంద్ దేవరకొండ ఇద్దరు కూడా కలిసి నటిస్తున్నటువంటి ఎపిక్ మూవీ తన జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలు ఉండడంతోనే ఈ సినిమాలో చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యారని, మరి దర్శకుడు కూడా చాలా అద్భుతమైన ప్రతిభ ఉంది ఆయనలో అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పడం జరిగింది. టాలీవుడ్ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. వారి వివాహం బుధవారం రాత్రి తిరుమలలో ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మరి స్టార్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్యారెడ్డితో మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. మరి నిన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వీరి వివాహం జరగగా అటు రాజకీయ ప్రముఖులు, ఇటు సినీ ప్రముఖులు అందరూ కూడా హాజరై ఈ జంటకు అభినందనలు తెలియజేయడం జరిగింది. కథాంశం ఆకట్టుకుంది సిహెచ్ సతీష్ కుమార్. కరా చిత్రం బలమైన కథాంశం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది అని నిర్మాత సిహెచ్ సతీష్ కుమార్ అన్నారు. ధనుష్, మమతా బైజు నటించిన తమిళ చిత్రం కరాను విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్ల ద్వారా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆయన విఘ్నేష్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం నేడు విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు సతీష్ కుమార్. ధనుష్ ఇందులో కరస్వామి అనే పాత్రలో ఓ సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా కనిపిస్తారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఇందులో చూపిస్తున్నా కరస్వామి ఈ సమస్యలతో ఎలా పోరాడతాడు అన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ధనుష్ హీరోగా నటిస్తున్నటువంటి కరా సినిమాని అటు తెలుగులో విడుదల చేస్తున్నారు సతీష్ కుమార్. మరి ఈ కరస్వామి అనే పాత్రలో ధనుష్ ఏ విధంగా ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటారు, మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఏ విధంగా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు, అందులో భాగంగానే కరస్వామి తనకు వచ్చినటువంటి సమస్యల్ని ఎలా ఎదుర్కొంటారు అనేది ఈ చిత్ర కథాంశం. సో మొత్తానికి కరా సినిమాని తెలుగులో విడుదల చేయడం జరుగుతుంది. జెట్లీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. జెట్లీ ప్రయోగాత్మక చిత్రమే అయినా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం ఉంది. ఈ వినోదాత్మక కథాంశం ప్రేక్షకులకు మొప్పు పొంది ఘన విజయం సాధిస్తుంది అని నిర్మాత చెర్రీ అన్నారు. సత్య కథానాయకుడిగా నితీష్ రాణా తెరకెక్కించిన చిత్రం ఇది. క్లాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చిరంజీవి, చెర్రీ, హేమలత పెద్దమల్లు నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్న జెట్లీ ఈ శుక్రవారం విడుదలవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో ఈ చిత్రం విశేషాలను పంచుకున్నారు చెర్రీ. ఇదో విభిన్నమైన తరహా చిత్రం. దాదాపు 80% సన్నివేశాలను విమానంలోనే సాగుతాయి. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఓ చిత్రం మొత్తం ఫ్లైట్ లో జరిగినట్లు రాలేదు. నితీష్ ఈ కథ చెప్పినప్పుడే నచ్చేసింది. మొదట ఈ సినిమాను సీరియస్ గా థ్రిల్లర్ గా చేద్దాం అనుకున్నాం. కొందరు హీరోలను కూడా కలిసాం. అయితే ఇది హీరోయిజం ఎలివేట్ అయ్యే సబ్జెక్ట్ కాదు, అందుకే కామెడీ థ్రిల్లర్ గా మార్చాం. మరి మొత్తానికి జెట్లీ మూవీ 80% మొత్తం విమానంలోనే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరే సినిమా లేదు. మంచి ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అన్ని కూడా ఉంటాయి. యాక్షన్ మూవీగా తీద్దాం అనుకుని కానీ తర్వాత కామెడీ ఎంటర్టైనర్ గా మార్చేసామని చెప్పి చెర్రీ గారు వివరించడం జరిగింది. నమస్తే తెలంగాణలో ఎటువంటి న్యూస్ కవర్ చేశారో ఇప్పుడు చూసేద్దాం. బెంగాల్లో హోరాహోరీ, తృణమూల్ బీజేపీ మధ్య గట్టిపోరు. తమిళనాడులో మళ్లీ డీఎంకేదే అధికారం. కేరళలో అధికార ఎన్డీఎఫ్ కి ఎదురుగాలి. అస్సాం, పుదుచ్చేరి మళ్లీ కమలం సొంతం. అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. మే 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన. మరి పలు రాష్ట్రాల్లో
పోలింగ్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. మరి మే 4వ తారీఖున ఓట్ల లెక్కింపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్న అన్ని కూడా ఆసక్తికరంగా మారాయి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే తృణమూల్ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంటుంది వెస్ట్ బెంగాల్లో అని చెప్పడం జరుగుతుంది. తమిళనాడులో మళ్ళీ డిఎంకేనే అంటే మళ్ళీ స్టాలినే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేరళలో అధికార ఎల్డీఎఫ్ కి ఎదురుగాలి అంటే ఇప్పుడు ఎవరైతే ఎల్డీఎఫ్ పార్టీ అధికారంలో ఉందో దానికి ఎదురుగాలి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా అస్సాం పుదుచ్చేరిలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇకపోతే రాజీ రంపాన పెట్టే రాజ్యం కాంగ్రెస్ గద్దెనెక్కినప్పటి నుంచి కూడా రైతులను అడుగడుగున కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. నాడు యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కగా నేడు ధాన్యం కొనుగోలు కోసం రోడ్డెక్కుతున్నారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేస్తున్నటువంటి రైతులు మక్కలు కాంటా వేయడం లేదని కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ ఎదుట ఎస్ఐ కాళ్లపై పడి ఓ మహిళా రైతు కాల్మొక్తాం సార్ జర మొక్కలు కొనండి అంటూ దీనంగా వేడుకున్నటువంటి ఫోటో. నగర్ కర్నూలు మార్కెట్ యార్డ్ లో అకాల వర్షానికి మొక్కలు నీళ్ల పాలవడంతో కన్నీరు పెడుతున్నటువంటి రైతులు. మరి వివిధ జిల్లాల్లో వివిధ మండలాల్లో రైతులందరూ కూడా నాడు యూరియా కోసం పోరాటం చేసి రోడ్డెక్కితే నేడు ధాన్యం కానివ్వండి ఇటు మొక్కలు కానివ్వండి వాటిని కొనుగోలు చేయడం లేదంటూ రోడ్డెక్కి నిరసనలు ధర్నాలు వ్యక్తం చేస్తున్నటువంటి ఫొటోస్ ను మనం ఇక్కడ చూస్తున్నాం. కొనుగోళ్లకు రైతులు ఒత్తిడి మిల్లర్ల వేధింపులు సర్కార్ మౌనం ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ ఆత్మహత్య యత్నం నా ఆత్మహత్యతోనైనా కొనుగోళ్లు సాగాలి పురుగు మందు తాగుతూ సెల్ఫీ వీడియో నల్గొండ జిల్లా బచ్చన్నగూడెంలో ఘటన. ఒకవైపు కొనుగోళ్లు సాగక పేరుకుపోయిన ధాన్యపు రాకులు మరోవైపు ధాన్యం ఆన్లోడ్ చేయకుండా మిల్లర్ల వేధింపులు దిక్కుతోచని స్థితిలో నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ కేంద్రం ఇన్ఛార్జ్ ఆత్మహత్యకు యత్నించారు. కాంటాకెక్కని ధాన్యం కంఠానికి ఉరితాళ్ల ధైర్యం పంటల కొనుగోలు పట్టని సర్కార్ రోడ్డుపై ధాన్యం పోసి రైతుల కన్నీరు రోజుల తరబడి రాత్రింబవులు పడిగావులు కనిపించిన అధికారికల్లా వేడుకోలు సహనం నశించి రోడ్డెక్కుతున్న రైతులు ధర్నా రాస్తారోకులతో రాష్ట్రమంతటా నిరసనలు. మరి ధాన్యం పండించి వాటిని కొనుగోలు చెయ్యలేక దీనమైనటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా రోడ్డెక్కి నాడు యూరియా కోసం రోడ్డెక్కితే నేడు ధాన్యం కొనుగోలు కోసం రోడ్డెక్కి రాస్తారోకోలు ధర్నాలు చేపట్టినటువంటి వైనం. రాజీ రంపాన పెడుతున్న కాంగ్రెస్ రాజ్యంలో వ్యవసాయం పరిహాసమై రైతు కన్నీరు పెడుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట రోడ్డుపైనే పడి ఉన్నా కొనే దిక్కులేక ఆవేదనతో కుమిలిపోతున్నాడు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసి రోజుల తరబడి రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కనిపించిన అధికారి కాళ్లు పట్టుకొని వేలగా వేడుకుంటున్నారు. సహనం నశించి కడుపు మండిన రైతులు బుధవారం పలుచోట్ల రోడ్లెక్కి ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ధర్నాలు రాస్తా రోకోలతో సర్కార్ పై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన ధాన్యం కొనుగోలులో ఆన్లైన్ ట్రక్ షీట్ విధానం తెచ్చి రైతులను మరిన్ని ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు దిగొచ్చింది. ఈ నెల 28న నమస్తే తెలంగాణలో రైతన్న నెత్తిన ట్రక్ షీట్ శీర్షికన ప్రచురితమైన ప్రత్యేక కథనంతో స్పందించి ఆన్లైన్ ట్రక్ షీట్ విధానాన్ని నిలిపివేసింది. పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది. మరి మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ట్రక్ షీట్ అనే విధానాన్ని తీసుకొచ్చి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలి అనుకుందో మరి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ పద్ధతిని ఆ ప్రొసీజర్ నిలిపేసి పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు విధానానికి నిర్ణయం తీసుకుంది. ముగ్గురు రైతుల ఆత్మహత్య అప్పుల బాధతో ఇద్దరి బలవన్మరణం అటవీ శాఖ వేధింపులతో మరొకరి సూసైడ్ గద్వాల భూపాలపల్లి నిజామాబాద్ జిల్లాలో వేర్వేరుగా ఘటనలు. మొత్తానికి ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి రైతుల ఆత్మహత్యలు అనగానే మనకు తెలిసిందే కష్టపడి పంట చేతికి వచ్చే సమయానికి పంట నీటి మునగడం కానివ్వండి అకాల వర్షాలు లేదు అంటే కరువు కాటక సమయాల్లో రైతులు పడే ఇబ్బందులు మనకు తెలిసిందే. మరి ఎక్కువగా రైతులందరూ కూడా ఆత్మహత్య యత్నం ఎప్పుడు చేస్తారంటే అప్పుల బాధతోనే. సో ఇక్కడ ముగ్గురు ఆత్మహత్యలో చూసుకున్నట్లయితే ఇద్దరు అప్పుల బాధతో బలవన్మరణం చేసుకున్నారు. మరి ఒకరు అటవీ శాఖ వేధింపులతో వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరిగింది. పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు నేటి నుంచే అమలు ఎట్టకేలకు దిగొచ్చిన సర్కార్ వ్యతిరేకతను దిద్దుబాటు చర్యలు ఆన్లైన్ ట్రక్ షీట్ విధానం రద్దు క్షేత్రస్థాయి సిబ్బంది పాత పద్ధతిలో పనులు చేయాలంటూ ఆదేశాలు మిల్లు మళ్లింపు సేవలు నిలిపివేత మాన్యువల్ పద్ధతిలోనే కేటాయింపు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆదేశాలు నమస్తే తెలంగాణ కథనంతో కదలిక. మరి మొత్తానికి ఏదైతే
ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ట్రక్ షీట్ విధానాన్ని రద్దు చేసి నేటి నుంచే పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేసే విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. గన్నీ గ్యాంగ్ మక్కల కొనుగోళ్లకు తీవ్ర కొరత కుమ్మక్కైన గన్నీల కాంట్రాక్టర్లు. టెండర్ పూర్తయ్యాక ధరపై పేచి. తొలుత 23.22 రూపాయలకు ఖరారు, ఇప్పుడు 33కు పెంచాలని డిమాండ్. వివాదంతో సంచుల సరఫరా బంద్. కొనుగోళ్ల కాక రైతన్నలకు అరిగోస. రీటెండర్ యోజనలో అధికారులు ఇప్పటి వరకు సరఫరా చేసిన సంచులన్నీ నాసి రకమేనని విమర్శలు. మార్కెట్ లో గన్నీ సంచుల గ్యాంగ్ రాజమేలుతోందా? సరఫరా కాంట్రాక్టర్లు రింగ్ గా మారి సరఫరా నిలిపివేశారా? ప్రస్తుతం మక్కల కొనుగోలులో గన్నీ సంచుల కొరతకు కాంట్రాక్టర్ల అత్యాశ కారణమా? ప్రక్రియ పూర్తయి టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇప్పుడు ధరపై పేచి పెడుతున్నారా? టెండర్ లో వచ్చిన ధర తమకు గిట్టుబాటు కాదని ధర పెంచితేనే సంచులు సరఫరా చేస్తామంటూ మొండికేశారా? ఇదే వివాదంతో గన్నీల సరఫరా నిలిచిపోయి మక్కల కొనుగోలుకు తీవ్ర ఆటంకం ఏర్పడిందా అంటే అదే నిజమని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఫలితంగానే అరిగోస పడాల్సిన దుస్థితి ఏర్పడిందని, గన్నీ సంచుల కోసం PACS కేంద్రాల వద్ద రాత్రి పగలు తేడా లేకుండా పడిగాపులు కాస్తున్నామని రైతులు గగ్గోలు పడుతున్నారు. మొత్తానికి ఈ గన్నీల గోళ్ళ రైతులకు శాపంగా మారిందంటూ రైతులు కూడా వారి గోసను వెళ్లిపుచ్చుకుంటున్నారు. మొత్తానికి ఫస్ట్ 23.22 రూపాయలకు వారికి కాంట్రాక్ట్ ఇవ్వగా ఇప్పుడు 33కి పెంచాలని డిమాండ్ చేయడం, ఇటు రైతుల మక్కలను అమ్ముకోవడానికి గన్నీల టెండర్ల గోల ఇంకొకటిగా మారిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు నమస్తే తెలంగాణలో ఎటువంటి మూవీ న్యూస్ వచ్చేసాయో చూసేద్దాం. ట్రంప్ ఎలిమెంట్ ఆసక్తికరం. ఈ సినిమాలో హీరో తరుణ్ భాస్కర్ ట్రంప్ తో పెట్టుకున్న గొడవ కారణంగా తన క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుందని, అలా ఎందుకు జరిగిందో దాని వెనుకున్న కథ ఏమిటో తెలుసుకోవాలంటే గాయపడ్డ సింహం సినిమా చూడాలని చెప్పి సీనియర్ హీరో జేడీ చక్రవర్తి చెప్పారు. ఆయన కీలక పాత్రలో తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా, కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గాయపడ్డ సింహం చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం విసా స్టాంపింగ్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. సినిమా టీం అంతా తనకు మంచి మిత్రులని, అందుకే అతిథి పాత్రలో నటించాలని హీరో శ్రీ విష్ణు తెలిపారు. మరి మొత్తానికి కామెడీ, అదే విధంగా తరుణ్ భాస్కర్ ఏ విధంగా వచ్చేసారు, కామెడీ ఏ విధంగా ఉంటుంది, సో అసలు ట్రంప్ తో గొడవ పెడుతున్నప్పుడు నా ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుందని జేడీ చక్రవర్తి. మరి ఇవంతా తెలియాలి అంటే మే 1న ఏదైతే తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో చేశారో ఆ సినిమా రీలోడ్ లో చేసినటువంటి గాయపడ్డ సింహం చూసి తెలుసుకోవాలని చెప్పి జేడీ చక్రవర్తి చెప్పడం జరిగింది. రాముడికి ఇచ్చిన మాట కోసం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్ కి సీక్వెల్ గా వస్తున్న మైథలాజికల్ అడ్వెంచర్ జై హనుమాన్. సప్త చిరంజీవుల మేళవింపుతో కూడిన కథాంశంతో హాలీవుడ్ అవెంజర్స్ ని తలపించేలా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ వెండితెర అద్భుతానికి కథానాయకుడు కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఆయన వీరాంజనేయుడుగా కనిపించబోతున్నారు. రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషించనున్నారు. ఆ పాత్ర వివరాలను చిత్ర బృందం గోప్యంగా ఉంచింది. ఇక శుక్రవారం చార్యుడిగా అక్షయ్ ఖన్నా, ఇలా వివిధ పాత్రల్లో దేశంలోని పేరెన్ని కన్న తారలంతా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. మరి షెడ్యూల్ బుధవారం నుంచి మొదలైంది. రిషబ్ శెట్టి, రానా, అక్షయ్ ఖన్నాలపై కీలక సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు. రాముడికి ఇచ్చిన మాట కోసం హనుమంతుడు చేసిన యుద్ధమే ఈ సినిమా అని ఇన్సైడ్ టాక్. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి రాముడికి ఏదైతే మాట ఇచ్చాడో హనుమంతుడు, ఆ మాట కోసం ఏ విధంగా తపన పడతాడు అని చెప్పి ఈ సినిమాలో చాలా క్షుణ్ణంగా చూపిస్తారనే టాక్ కూడా నడుస్తుంది. మరి ఇటువంటి నేపథ్యంలో అగ్రతారులంతా మనం ఇప్పటికే చూసాం చాలా సినిమాల్లో. ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఒక్కటే ఇండస్ట్రీకి సంబంధించింది, అంటే టాలీవుడ్ లో మూవీ వస్తే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులనే పరిచయం చేయడం కాదు, వాళ్ళనే స్టార్ కాస్టింగ్ గా పెట్టడం కాదు. ఇప్పుడు అందరు పరిశ్రమలు, అటు మలయాళ పరిశ్రమ కానివ్వండి, కన్నడ పరిశ్రమ కానివ్వండి, వీళ్ళలో ఉన్నటువంటి ప్రముఖుల చేత కూడా స్టార్ కాస్టింగ్ చేస్తున్నారు. మన కలికి సినిమా ఒక పెద్ద ఎగ్జాంపుల్. మరి ఇటువంటి నేపథ్యంలో రాముడికి ఇచ్చిన మాట కోసం అసలు ఈ సినిమాలో రిషబ్ శెట్టి కాంతారాతో ఎటువంటి విజయాన్ని సాధించారో మనకు తెలిసిందే. మరి అటువంటి రిషబ్ శెట్టి వీరాంజనేయుడుగా కనిపించనున్నారు. మరి అక్షయ్ ఖన్నా, అదేవిధంగా రానా దగ్గుపాటి, అసలు రానాకు సంబంధించినటువంటి న్యూస్ ఏది కూడా బయటికి రావట్లేదు. మరి బాహుబలి సినిమాలో రానా తన రోల్ని ఏ విధంగా, నెగిటివ్ రోల్ అయినా సరే కట్అవుట్ కానివ్వని ఏ విధంగా ఫుల్ఫిల్ చేశారో మనందరికీ తెలిసిందే. మరి తన కట్అవుట్ని ఇందులో ప్రశాంత్ వర్మ, అది కూడా మైథలాజికల్ మూవీ, ఏ విధంగా చూపించబోతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. మరి ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ని బుధవారం నుంచి ప్రారంభించింది.
తెలుగు తెరపై ఓ కొత్త ప్రయత్నం. ఈ కథ 80% ఫ్లైట్ లోనే జరుగుతుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇదో కొత్త ప్రయోగం. రితేష్ ఈ కథ చెప్పగానే నాకు నచ్చింది, అందుకే మరో ఆలోచన చేయకుండా ముందుకెళ్లాను అన్నారు చిరంజీవి నిర్మాత. కమెడియన్ సత్య కథానాయకుడుగా రితేష్ రాణా దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ మూవీ హేమలత పెద్దమ్మలతో కలిసి ఆయన నిర్మించారు. కామెడీ థ్రిల్లర్ జెట్లీ మే 1న విడుదల కానుంది. మరి మొత్తానికి 80% అంతా కూడా విమానంలోనే మొత్తం ఉంటుందని చెప్పి చాలా కొత్తగా సరికొత్తగా ఉన్నటువంటి ఈ జెట్లీ మూవీ సత్య హీరోగా లీడ్ రోల్ లో చేస్తున్నటువంటి ఈ మూవీ మే 1న విడుదల కానుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందరూ కూడా ఈ సినిమాని ఆదరించాలి అని చెప్పి నిర్మాత చెర్రీ తెలపడం జరిగింది. అల్లెల్లే అల్లెల్లే కలిసి ఎదలే. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. డాక్టర్ మోహన్ బాబు కీలక పాత్రలో పోషిస్తున్నారు. రషా తడాని కథానాయక, అజయ్ భూపతి దర్శకుడు, అగ్ర నిర్మాత అశ్విని దత్ సమర్పణలో కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేశారు. అగ్ర హీరో నాని పాటను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. అల్లెల్లే అల్లెల్లే అదిరే కలలే, అల్లెల్లే అల్లెల్లే కలిసి ఎదలే అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రాయిగా జీవి ప్రకాష్ కుమార్ స్వరపరిచి హరిప్రియతో కలిసి ఆలపించారు. మెలోడియస్ గా మొదలై ఉత్సాహవంతంగా ఈ ట్రాక్ సాగింది. ప్రేమలోని భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ సాగిన ఈ పాటకు జయకృష్ణ రషా కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజువల్స్ కూడా అందంగా ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా జయకృష్ణ, ఐఎస్సి నిర్మాణం చందమామ కథలు. మరి మొత్తానికి జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా వస్తున్నటువంటి పరిచయం అంటే ఫస్ట్ మూవీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నటువంటి శ్రీనివాస మంగాపురం మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ అందరినీ కూడా ఆకట్టుకుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. బలమైన భావోద్వేగాల కలయిక కర. ఇది కరస్వామి అనే వ్యక్తి కథ. తనకెదురైన అసాధారణ పరిస్థితుల్ని ఓ సాధారణ వ్యక్తి ఎలా అధిగమించాడు అనేదే ఈ సినిమా కథ. తెలుగు ప్రేక్షకులు ధనుష్ ని బాగా ఇష్టపడతారు. పైగా సినిమాలో మంచి కంటెంట్ ఉంది. దర్శకుడు విఘ్నేష్ అద్భుతంగా సినిమాను మలిచాడు. తప్పకుండా గొప్ప సినిమా అవుతుంది అనిపించింది, అందుకే రిలీజ్ చేస్తున్నాం అని చిత్ర పంపిణీదారుడు సిహెచ్ సతీష్ కుమార్ అన్నారు. తమిళ అగ్ర హీరో ధనుష్ కథానాయకుడిగా రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ కర. మమితా బైజు కథానాయిక, విఘ్నేష్ రాజా దర్శకుడు. ఈ నెల 30న అంటే ఈ రోజు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ లో సిహెచ్ సతీష్ కుమార్ విలేకరులతో ముచ్చటించారు. ధనుష్ సినిమా అంటే పోటీ సహజం, అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిర్మాత ఐశ్వరి గే గణేష్ అప్రోచ్ అయ్యాను. ఈ సినిమాపై నాకున్న ఆసక్తిని గమనించి ఆయన తెలుగు రైట్స్ ఇచ్చారు. ఇప్పటికే 20% బిజినెస్ ని కంప్లీట్ చేశారు. సగటు ప్రేక్షకులందరికీ నచ్చే కథ ఇది. చాలా బలమైన ఎమోషనల్ కంటెంట్, ఇంటర్నేషనల్ రిలేటెడ్ కంటెంట్ కూడా ఉంటుంది. నైజాం దిల్ రాజు విడుదల చేస్తున్నారు. నేను ఉత్తరాంధ్ర రిలీజ్ చేస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్క ఏరియా ఇచ్చాం. దాదాపు 400 స్క్రీన్స్ లో సినిమా విడుదల కానుంది. హిందీ వర్షన్ కలిపితే 600 స్క్రీన్స్ అవుతాయి. టెక్నికల్ గా కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుంది అని చెప్పి సిహెచ్ కుమార్ తెలపడం జరిగింది. మరి కరస్వామి అనే కథలో ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి మనిషి తనకు వచ్చేటువంటి అసాధారణ పరిస్థితుల్ని ఎలా అధిగమిస్తాడు అని చెప్పి కరస్వామి పాత్రలో ధనుష్ నటిస్తున్నారు. మరి ధనుష్ సినిమాలంటే పోటీ సహజం. సో ఆంధ్ర రైట్స్ ను అంటే తెలుగు రాష్ట్రాల రైట్స్ ను సిహెచ్ సతీష్ కుమార్ తీసుకుని ఈ సినిమాని విడుదల చేయడం జరుగుతుంది. కరా సినిమాపై అయితే భారీ అంచనాలు నెలకొన్నటువంటి సమయంలో ఈ రోజు సినిమా విడుదల కావడం, మరి సినిమా టాక్ ఎలా ఉంటుందో చూడాలి.